హలో, మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వచ్చాను. ఈసారి ఈ వీడియో ఏంటంటే ఈ చేతిలో ఉన్న రాయి ఏంటంటే ఆ డైమండ్స్ అన్నీ అమ్ముతా అని చెప్పని అన్నారు. ఎవరైనా కావాల్సిన వారు సంప్రదించండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. బహుశా మీరు అడిగేటప్పటికి అవి అయిపోయి ఉంటాయి, బహుశా అవి ఎక్కడ దొరికినాయని చెప్పని అన్నారు. సో ఇలాంటి డైమండ్స్ కానీ రాళ్ళు కానీ చాలా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే మాత్రం అందులో నెంబర్లు పెట్టాను, ఆ నెంబర్కి మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి. అద్భుతమైన రాళ్ళు ఈసారి మీకు పెట్టాను. అందులో కొన్ని కలర్ స్టోన్స్ పెట్టాను. ఒక విచిత్రమైన మెటరైట్ స్టోన్ ఒకటి దొరికింది, మెటరైట్ జాతికి చెందినది. అది నేను చెక్ చేశాను గూగుల్లోనే, అది మెటరైట్ అనేది చూపించింది. అది 4 అంగుళాలు దగ్గర దగ్గర పొడవు ఉంది, బరువు 90 గ్రాములు ఉంది. సో మంచి రేటు కూడా ఉంది. అలాంటి రాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇందులో పెట్టాను. మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేస్తేనే నా వీడియోస్ ముందుకెళ్తాయి. తప్పకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది చూస్తారు కదా, ఇది ఫుల్గా చూపిస్తుంది పెట్టిన వెంటనే. సో హార్డ్నెస్ వస్తేనే ఏదైనా కానీ అంత స్పీడ్లో లేస్తుంది, హార్డ్నెస్ రాకపోతే లేదు. ఇదిగోండి, ఈ రాయి అమ్ముతాను అన్నారు. సో ఈ రాయి చూడండి, కావాల్సిన వారు సంప్రదించండి. అలా ఈ రాళ్ళు కూడా, ఇలాంటి రాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఈ బిజినెస్ ఇది చేస్తున్నారు. లైసెన్స్ హోల్డర్స్ అంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది. మీకు కానీ ఏదైనా కానీ రాళ్ళు అయినా కానీ డైమండ్స్ కావాలంటే వాళ్ళు ముడి రాళ్ళు వాళ్ళు అమ్ముతారు, లైసెన్స్ హోల్డర్స్. ఆల్రెడీ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ కొద్దిగా ఉంది, అందులో పెట్టున్నారు. అయినా మనకి ఈ వీడియో పంపించారు, నేను కూడా మీకు పెట్టాను. ఓకే, మీరు అందులోనే చూసుకోవచ్చు. అందులో అయితే డైరెక్ట్ వాళ్ళ నెంబరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత నీట్గా ఉందో. సో ఇది డైమండ్ ఫ్రెండ్, ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఇది బ్లాక్ స్టోన్. ఇది ఇవ్వండి, ఇక్కడ అనేక రాళ్ళు, ఇవన్నీ కూడా పాపం రామన్నపేట, గుడిమెట్ల ఆ ప్రాంతంలో దొరికినాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు. అసలు వాళ్ళు ఎంతకాలం కష్టపడి ఎత్తికారు ఈ రాళ్ళని. ఇవన్నీ తీని రాళ్ళు, దీనికి దాన్ని సపరేట్ చేశారు. ఎవరికైనా కావాలంటే కూడా ఈ రాళ్ళు అమ్ముతారు, చెప్పండి, వాళ్ళు నెంబర్ ఇస్తాను. ఇది గ్రీన్ రాయి దొరికిందని చెప్పని అన్నారు ఫ్రెండ్, కానీ ఇది నాకు దొరికినట్లుగా మరి ఇలాంటి క్లారిటీ గ్రీన్ రాయి నేను ఎంతవరకు నేను చూడలేదు. మరి వాళ్ళు దొరికిందని చెప్పని అన్నారు. మీరు దీన్ని ఏమనుకున్నారో ఒకవేళ కామెంట్ పెట్టండి. సో ఈ రాయి చూడండి ఫ్రెండ్, ఇది ఎంత నీట్గా ఉందో. ఇది ఎల్లో కలర్ గువరాయ అంటాం కదా, ఆ టైప్ ఉంది. ఇది రెడ్ కార్లు, జాపనీస్ కార్లు. ఇది కూడా ఆయనకి దొరికిందంట, అమ్ముదా అన్నాడు. ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి ఫ్రెండ్. ఇది 35,000 రూపాయలు ఖరీదు చూపిస్తుంది ఆన్లైన్లోని. మరి ఈ రాయి అయితే అది అద్భుతంగా ఉంది. ఒకవేళ ఆయన అమ్ముతాడేమో చెక్ చేసుకొని మీరు కావాలంటే కొనుక్కోండి. ఈయనది కర్నూలు అంటే ఏంది, ఈ రాయి ఉన్నాయండి. నాకు వీడియో పెట్టాడు, నేను పంపించాను. సో ఆన్లైన్లో అది 35,000 రూపాయలు చూపిస్తుంది. ఒకవేళ అది ఇది జాతి రాయి ఒకటే అయితే మాత్రం మీరు కొనుక్కోవచ్చు తప్పకుండా. ఇవి ఇందాక మీకు మెటరైట్ కోసం చెప్పాను చూసారా, ఇది 90 గ్రాముల బరువు ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు కావాలంటే చూడండి. ఈ రాయి కూడా అందులోనే మంచి రేట్ చూపించింది ఆన్లైన్లోనే. ఇది కూడా మంచి 25,000 రూపాయల పైన చూపించింది రేటు. సో మీకు ఏమైనా కానీ రాళ్ళు కానీ ఎప్పుడైనా కానీ దొరికితే మీరు ఇలా వీడియో తీయండి. ఇలా పెట్టి కాదు, వీళ్ళు పెట్టి అలా తీశారు. పేపర్ మీద మీ నెంబర్ రాసి మీ రాళ్ళు దాని మీద పెట్టి వీడియో చక్కగా తీయండి. ఇవ్వండి, ఇది కూడా ఈ రకంగా మీరు తీసి పెడితే నాతో పని లేకుండా ఎవరికైనా రాళ్ళు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళు ఈ నెంబర్కి మీకే కాంటాక్ట్ చేస్తారు. సో మీరు మాట్లాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నాదైతే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రాళ్ళు కొనటాలు, అమ్మటాలు, అందించాలు నా దగ్గర మ్యాక్సిమం ఉండవు. అందుకని ఈ నెంబర్లు పెట్టుకోమంటాను నేను. ఇది కూడా రాయ, పూర్తి రాయ, దాని యొక్క రూపం ఇది. సో ఇది మన భూమండలం రాయి అయితే మాత్రం కాదు, పైనుంచి పడ్డ రాయే. దీనికి మంచి రేటు ఉంది. ఇది ఆప్షన్లో పెడతానని చెప్పాను. వాళ్ళు నాకు చక్కటి ఫోటోలు అవి పంపించారు. దీన్ని పంపిస్తాను, ఒకవేళ ఎవరికైనా కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. మీకు ఏదైనా కావాలంటే వీళ్ళ నెంబర్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడుకోండి. తర్వాత ఈ రాళ్ళు చూడండి, అన్ని ఇలాంటి రాళ్ళే దొరికినాయి వీళ్ళకి. ఈ రూబీలాగా రూబీకి తక్కువను, ఇంకో దానికి పింక్కి ఎక్కువ
పింక్కి తక్కువను బ్రౌన్కి ఎక్కువలాగా ఉన్నాయి ఈ రాళ్ళు. సో కొన్నేమో పింక్ షేడ్ కనబడుతున్నాయి, కొన్ని బ్రౌన్ షేడ్ కనబడుతున్నాయి. ఏ పెద్ద రాళ్ళు అయితే మాత్రం బాగుండేది, చిన్న రాళ్ళలాగా ఉన్నాయి. రాళ్ళు అయితే మాత్రం బాగానే ఉన్నాయి, కానీ ఈ కటింగ్ పనిచేస్తా తెలియదు, పగిలిపోతాయి అన్నది. కొన్ని క్రిస్టల్ రాళ్ళు ఉండొచ్చు ఈ కలర్లోనే, మామూలు రాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము చేతిలోకి వచ్చేంత వరకు. ఈ రాయి చూడండి, ఇది ఎంతో స్మూత్గా ఉంది, ఒక పక్కన మరో పక్కనేమో ఈ రకంగా ఉంది. సో కట్ చేస్తే మరి ఇది ఒక గ్రీన్ రాయిగా మారే అవకాశం ఏదో ఉంటుంది. కొంతమంది గ్రీన్ ఇలా ఈ రకంగా ఉంటే మరకతం అని చెప్పి అంటున్నారు. ఇంతవరకు ఆ మరకతం ఏంటో నాకు తెలియదు, ఎమరల్డ్ ఏంటో పూర్తిగా తెలియదు. గ్రీన్ కలర్ రాళ్ళన్నీ కూడా ఎమరల్డ్ అనే మనం అనుకుంటున్నాము. అందులో క్వార్ట్జులు ఉన్నాయి, క్రిస్టల్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.